బ్రిటన్లో జూలై 4న ఎన్నికలు జరగబోతున్నాయి. మన దేశంలో లాగానే ఎన్నికలనే వరకు సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు వస్తూనే ఉన్నాయి. అయితే మన దేశంలో సర్వేలకు ఫలితాలకు చాలా తేడా వచ్చింది. సర్వేలన్నీ కూడా బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది, ఎన్డీఏ భారీ మెజార్టీతో గెలుస్తుంది, గతం కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి అంటూ సర్వేలు చెప్పాయి. కానీ రిజల్ట్స్ గతంతో పోలిస్తే 63 సీట్లు బీజేపీకి తగ్గాయి. కానీ బ్రిటన్ సర్వేలు చూస్తుంటే ప్రతి సర్వే కూడా కన్జర్వేటివ్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమి వైపుగా వెళ్తోంది. మన భారత సంతతికి చెందిన రిషి సునక్ నాయకత్వంలోని ఈ కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలకానుంది. ఈవెన్ రిషి సునక్ కూడా తన పార్లమెంట్ సీటు కోల్పోవచ్చని కూడా సర్వే చెప్తోంది. సో అదే జరిగితే చాలా చరిత్రలో ఫస్ట్ టైం అవుతుంది. నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్, 1906లో కన్జర్వేటివ్ లీడర్ ఆర్థర్ బాల్ఫోర్డ్ పార్లమెంటు ఓడిపోయాడు. అఫ్కోర్స్ ఆయన రిజైన్ చేసిన 1 మంత్కు పోటీ చేసి ఓడిపోయాడు. ఒక సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఓడిపోవడం బ్రిటన్లో చాలా రేరిటీ. అసలు ఒక్కసారి కూడా జరిగిందో లేదో, కానీ ఆ రిషి సునక్ కూడా పార్లమెంట్ ఓడిపోవచ్చని వన్ ఆఫ్ ద సర్వే చెప్తున్నాయి. ఇప్పుడు ఈ సర్వేల ప్రకారం చాలా లో ఫిగర్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు డైలీ టెలిగ్రాఫ్ కోసం జరిగిన సర్వేలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి కేవలం 53 సీట్స్ మాత్రమే వస్తాయని. అంటే బ్రిటిష్ పార్లమెంట్లో ఇంత తక్కువగా చరిత్రలో ఎప్పుడూ రాలేదు. 190 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఇంత లోయెస్ట్ లెవెల్కు పడిపోలేదు. ఇక యూగవ్ సర్వే ప్రకారం 108 సీట్లు వస్తాయని, మోరిన్ కామన్ అనే సర్వే ప్రకారము 155 వస్తాయని. సో ఏ లెక్కలు చూసినా ఘోర పరాజయమే, మామూలు పరాజయం కాదు. మోరిన్ కామన్ హయ్యెస్ట్గా సీట్లు ఇచ్చింది. ఆ మోరిన్ కామన్ ప్రకారము కూడా లేబర్ పార్టీ, అంటే కన్జర్వేటివ్ పార్టీకి సమీప ప్రత్యర్థి అయినటువంటి లేబర్ పార్టీకి 162 సీట్స్ లీడ్ వచ్చేలా కనబడుతుంది. ఇదే జరిగితే 1997లో లేబర్ పార్టీకి వచ్చినటువంటి మెజారిటీకి సమీపం, అప్పుడు నా గుర్తు 179 మెజారిటీ వచ్చినట్టుంది, దానికి దగ్గరగా వెళ్తుంది. ఇక ఇతర సర్వే సంస్థ డైలీ టెలిగ్రాఫ్ అయితే 382 సీట్ల మెజారిటీ ఉంటుంది లేబర్ పార్టీకి ఇచ్చారు. ఇదైతే ఇక కనీ విని ఎరగని మెజారిటీ. అలా కాకుండా మీకు యూగవ్ మధ్య మార్గంగా 200 సీట్ మెజార్టీ ఇచ్చింది. అందువల్ల బహుశా బ్రిటిష్ పార్లమెంటరీ హిస్టరీలోనే కనీ విని ఎరగని రీతిలో వన్ సైడెడ్గా లేబర్ పార్టీకి అనుకూలంగా కన్జర్వేటివ్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు రాబోతోంది అనేది దాదాపు అన్ని సర్వేలే కాదు, సర్వేలతో పాటు మీకు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న పొలిటికల్ రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. ఇప్పుడు మనకు భారతదేశంలో సర్వేలు జరిగినప్పుడేమో క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్ట్లకు భిన్నంగా సర్వేలు చెప్పాయి. అందుకే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని మేనేజరు, మ్యానుఫ్యాక్చర్ విమర్శలు వచ్చాయి. మీరు జాతీయ మీడియా కథనాలు, ఇతరత్ర వస్తున్న పొలిటికల్ రిపోర్ట్స్, గ్రాస్ రూట్స్ నుంచి వస్తున్న రిపోర్ట్లన్నీ కూడా బీజేపీ యూపీలో దెబ్బతింటుంది, రాజస్థాన్లో దెబ్బతింటోంది, హర్యానాలో దెబ్బతింటోంది, మహారాష్ట్రలో దెబ్బతింటోంది, కర్ణాటకలో దెబ్బతింటోంది అంటూ విశ్లేషణలు వచ్చాయి. ఇవన్నీ నేను కూడా నా వీడియోలో చెప్పాను. కానీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న పొలిటికల్ రిపోర్టాజ్కు భిన్నంగా సర్వేలు మాత్రం హడావుడి చేశాయి. బీజేపీకి గతం కన్నా ఎక్కువ వస్తాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు పనిగట్టుకొని ఒక్కొక్క మీడియా సంస్థను పిలిచి, ఒక్కొక్క యూట్యూబర్లను కూడా పిలిచి, లేదు లేదు నేను చెప్తున్నా కదా బీజేపీకి గతం కన్నా 10-20 సీట్లు ఎక్కువ వస్తాయని చెప్తూ పోయాడు. సో అందువల్ల కానీ బ్రిటన్లో ఆ పరిస్థితి లేదు. బ్రిటన్లో దాదాపు ప్రతి ఏ సర్వే చూసినా అదే చెప్తోంది, ఏ పొలిటీషియన్ అడిగినా అదే చెప్తున్నారు, ఏ మీడియా సంస్థలో వస్తున్న రిపోర్టింగ్ కూడా చాలా క్లియర్గా బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ 190 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ కనీ విని ఎరగని డిఫీట్ వైపుగా వెళ్తోంది. నో వండర్ ఈవెన్ ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ లూజెస్ అని, ఎందుకంటే బలమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. సో ఖచ్చితంగా లేబర్ పార్టీ నాయకుడు దేశ ప్రధానమంత్రి కాబోతున్నాడు. అయితే ఈసారి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూడా లిబ్డమ్ అంటారు. ఇది బ్రిటిష్ రాజకీయాలు
ఇప్పుడు అమెరికాలో డెమోక్రట్లు రిపబ్లికన్ల లాగా బ్రిటన్లో లేబర్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ మధ్యలో ఉండేది, బైపోలార్ అది. లిబరల్ డెమోక్రాట్స్ ద్వారా థర్డ్ పార్టీ ఎమర్జైంది. కానీ వీరు గతంలో కన్జర్వేటివ్ పార్టీతో కలిసి ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నందుకు కాను లిబరల్ డెమోక్రాట్లు ప్రజలు శిక్షించారు. సో ఆ శిక్ష నుంచి బయటపడి మొదటిసారి ఇటీవల కాలంలో ఫర్ ద ఫస్ట్ టైం లిబరల్ డెమోక్రాట్ రివైవ్ కాబోతున్నారు అని. అంటే వారికి ఈవెన్ 38 to 67 సీట్స్ వరకు కూడా రావచ్చన్న ప్రొజెక్షన్స్. అదే జరిగితే బ్రిటిష్ పార్లమెంట్లో మళ్ళీ బైపోలారిటీకి ఒక ముగింపు పలికి ట్రైపోలార్ పాలిటిక్స్, ముక్కోణపు రాజకీయాలు ఉండొచ్చు. దీనికి బహుశా కారణం ఏంటంటే కన్జర్వేటివ్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న వాళ్ళు లేబర్ పార్టీకి ఓటు వేయడం ఇష్టం లేక లిబరల్ డెమోక్రాట్లకు ఎంచుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే బైపోలారిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీ ఈ పార్టీ ఇంకో మార్గం ఉండదు, లేకపోతే ఓటింగ్కి దూరం ఉండాలి. కానీ లిబరల్ డెమోక్రాట్లు బై డిఫాల్ట్ అటు కన్జర్వేటివ్ పార్టీ పైన కోపం, లేబర్ పార్టీని ఆల్టర్నేట్గా చూడలేని పరిస్థితి. ఆ సమయంలో థర్డ్ ప్లేయర్గా లిబరల్ డెమోక్రాట్కు లాభం జరుగుతున్నట్టుగా కనబడుతుంది.